సినీ అభిమానుల దేవత శ్రీదేవి అంత్యక్రియలకు ముంబైలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహానటికి కడసారి వీడ్కోలు పలికేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు విల్లేపార్లే శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. వెండితెర జగదేక సుందరి శ్రీదేవి అంత్యక్రియలు ఇవాళ ముంబైలో జరగనున్నాయి. విల్లేపార్లేలోని హిందూ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఈ నెల 24న అక్కడే తుది శ్వాస విడిచారు. దుబాయ్ చట్టాల ప్రకారం లాంఛనాలన్నీ పూర్తయ్యేందుకు 3 రోజులు పట్టింది. శ్రీదేవి పార్థివ దేహాన్ని మంగళవారం రాత్రి 10 గంటలకు ముంబైలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. ఎనభై 90 దశకాల్లో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన శ్రీదేవికి దేశవ్యాప్తంగా ఇప్పటికీ కోట్లాది మంది అభిమానులున్నారు. వారంతా తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. ప్రముఖులతో పాటు అభిమానుల సందర్శనార్థం ఉదయం 9:30 గంటలకు శ్రీదేవి భౌతిక కాయాన్ని లోఖండ్వాలాలోని నివాసం నుంచి సమీపంలోనే ఉన్న సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలిస్తారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ నటీనటులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహానటికి కన్నీటి వీడ్కోలు పలకనున్నారు. మధ్యాహ్నం 12:30 వరకు అక్కడే ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర మొదలవుతుంది. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి విల్లేపార్లేలోని హిందూ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు శ్రీదేవి అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అగ్రనటులు సహా పలువురు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. మధ్యాహ్నం 3:30కు శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతాయని ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్మశాన వాటిక ప్రధాన ద్వారం వరకు మాత్రమే మీడియాకు అనుమతి ఉంటుందని తెలిపారు.